హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ నేమ్ పింక్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: కలిసినప్పుడు నీతో మాట్లాడతాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ విల్ టాక్ టు యూ వెన్ ఐ మెట్ యూ. ఐ విల్ టాక్ టు యూ వెన్ ఐ మెట్ యూ అంటే కలిసినప్పుడు నీతో మాట్లాడతాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: I don't want to talk all about this on the phone. I will talk to you when I meet you. I don't want to talk about all this on the phone. I will talk to you when I meet you. అంటే వీటి అన్నిటి గురించి నేను ఫోన్లో మాట్లాడాలి అనుకోవడం లేదు, నేను నిన్ను కలిసినప్పుడు మాట్లాడతాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: కెన్ యూ టెల్ మీ వెన్ యూ కెన్ మీట్ మీ. కెన్ యూ టెల్ మీ వెన్ యూ క్యాన్ మీట్ మీ అంటే నువ్వు నన్ను ఎప్పుడు కలుస్తావో నువ్వు చెప్పగలవా లేదా చెప్తావా అని అర్థం. నెక్స్ట్ వన్: ఫోన్ మాట్లాడడం కుదరదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు టాక్ టు యూ ఆన్ ద ఫోన్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు టాక్ టు యూ ఆన్ ద ఫోన్ అంటే ఫోన్లో మాట్లాడడం కుదరదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐఎమ్ వెరీ అనాయిడ్ బికాస్ ఆఫ్ ద వర్క్. దట్స్ వై ఐ కాంట్ టాక్ టు యూ ఆన్ ద ఫోన్ ఎట్ ఆల్. ఐఎమ్ వెరీ అనాయిడ్ బికాస్ ఆఫ్ ద వర్క్. దట్స్ వై ఐ కాంట్ టాక్ టు యూ ఆన్ ద ఫోన్ ఎట్ ఆల్ అంటే ఈ పని వల్ల నేను చాలా విసిగిపోయాను లేదా ఈ పని వల్ల నాకు చాలా కోపం వస్తుంది, అందువల్ల నేను నీతో ఫోన్లో మాట్లాడలేకపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: వై డిడ్ యూ కాల్ మీ ఈవెన్ దో ఐ సెడ్ నో. వై డిడ్ యూ కాల్ మీ ఈవెన్ దో ఐ సెడ్ నో అంటే నేను కాల్ చెయ్యొద్దు అని చెప్పినప్పటికీ లేదా చెప్పిన తర్వాత కూడా నువ్వు నాకు ఎందుకు కాల్ చేశావు అని అర్థం. అన్ని విషయాలు కలిసి మాట్లాడితే బాగుంటుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ యూ కుడ్ మీట్ అండ్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ వీ కుడ్ మీట్ అండ్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే అన్ని విషయాలు కలిసి మాట్లాడితే బాగుంటుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: టాకింగ్ ఆన్ ద ఫోన్ ఫర్ టూ లాంగ్ గివ్స్ మీ ఏ హెడేక్. టాకింగ్ ఆన్ ద ఫోన్ ఫర్ టూ లాంగ్ గివ్స్ మీ ఏ హెడేక్ అంటే ఫోన్లో చాలాసేపు మాట్లాడితే లేదా ఎక్కువసేపు మాట్లాడితే నాకు తలనొప్పి వస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: వాట్ ఎవర్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ యూ మీట్ మీ. వాట్ ఎవర్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ యూ మీట్ మీ అంటే నువ్వేం మాట్లాడాలనుకున్నా నన్ను కలిసిన తర్వాత మాట్లాడు అని అర్థం. నెక్స్ట్ వన్: కనీసం ఇప్పుడైనా మాట్లాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే అట్లీస్ట్ యూ స్పీక్ నౌ. అట్లీస్ట్ యూ స్పీక్ నౌ అంటే కనీసం ఇప్పుడైనా మాట్లాడు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యూ ఆర్ ద కాజ్ ఆఫ్ దిస్ ఫైట్ బట్ హౌ క్యాన్ యూ నాట్ సే ఎనీథింగ్. యూ ఆర్ ద కాజ్ ఆఫ్ దిస్ ఫైట్ బట్ హౌ క్యాన్ యూ నాట్ సే ఎనీథింగ్ అంటే ఈ గొడవ జరగడానికి కారణమే నువ్వు, ఇప్పుడు నువ్వు ఏమీ మాట్లాడకపోతే ఎలా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: యూ ఆర్ డబ్లింగ్ మై యాంగర్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్. యూ ఆర్ డబ్లింగ్ మై యాంగర్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్ అంటే నువ్వేమీ మాట్లాడకుండా నా కోపాన్ని రెట్టింపు చేస్తున్నావు. డబ్లింగ్ అంటే రెట్టింపు. నువ్వేమీ మాట్లాడకుండా నా కోపాన్ని రెట్టింపు చేస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్: ఎందుకు ఇలా చేస్తున్నావో నీకు తెలుసా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే అట్లీస్ట్ యూ నో వై యూ ఆర్ డూయింగ్ దిస్. అట్లీస్ట్ యూ నో వై యూ ఆర్ డూయింగ్ దిస్ అంటే ఎందుకు ఇలా చేస్తున్నావో నీకు తెలుసా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: నవ్ యూ ఆర్ సిట్టింగ్ వెరీ కామ్ బికాస్ ఆఫ్ విచ్ యూ ఆర్ సఫరింగ్ ఎ లాట్ ఇన్ ఫ్యూచర్. నవ్ యూ ఆర్ సిట్టింగ్ వెరీ కామ్ బికాస్ ఆఫ్ విచ్ యూ విల్ సఫర్ ఎ లాట్ ఇన్ ఫ్యూచర్ అంటే నీవు ఇప్పుడు ఇలా ప్రశాంతంగా కూర్చోవడం వల్ల లేదా
కామ్గా కూర్చోవడం వల్ల నువ్వు ఫ్యూచర్లో సఫర్ అవుతావు, ఫ్యూచర్లో బాధపడతావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అగ్రీ ఇఫ్ యూ డూ యాజ్ యూ ప్లీజ్, లేదా ఇఫ్ యూ డూ యాజ్ యూ లైక్ అంటే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే నేను ఒప్పుకోను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు చెప్పేది అస్సలు కరెక్ట్ కాదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ యు సే ఈజ్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. వాట్ యు సే ఈజ్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్ అంటే నువ్వు చెప్పేది అస్సలు కరెక్ట్ కాదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డూ యూ టాక్ లైక్ దిస్ ఆల్ ద టైమ్ ఆర్ ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్ నౌ అంటే నువ్వు ఎప్పుడు ఇలానే మాట్లాడతావా లేక ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌఎవర్ హర్ వర్డ్స్ సీమ్ ఏ బిట్ స్ట్రేంజ్. హౌఎవర్ హర్ వర్డ్స్ సీమ్ మీ ఏ బిట్ స్ట్రేంజ్ అంటే ఏదేమైనా కానీ తన మాటలు నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నాయి లేదా విచిత్రంగా అనిపిస్తాయి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.